తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. మరి ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో, వారి ఫలితాలు మంచి చెడుల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి కన్యా రాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఫిబ్రవరి నెలలో 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహస్థితులు తెలుసుకుందాం. రాశిలోని కేతువు, 7వ ఇంట శుక్రుడు రాహువు, మరియు 6వ ఇంట రవి శని బుధ, 9వ ఇంట గురువు, 10వ ఇంట కుజుడు. వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి 16 నుంచి 28వ తారీఖు వరకు అన్ని రకాల పరిస్థితులు, స్థితిగతులు శుభ అశుభ మిశ్రమంగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా స్త్రీలకి మంచి స్థితిగతులు కలుగుతాయి. కుటుంబంలో వారి మాటకి తిరుగు లేకుండా ఉంటుంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవి మీకు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులైతే బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అన్నిటికంటే మించి ప్రధానంగా నిరుద్యోగస్తులకి చాలా అద్భుతమైనటువంటి సమయముగా ఈ కన్యా రాశిలో చెప్పవచ్చు. ప్రభుత్వపరంగా పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కానీ, ప్రభుత్వ రంగానికి పనిచేస్తున్నటువంటి వ్యాపారస్తులు కానీ, వాళ్ళకందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. మీకు అనుకున్నట్టుగా బిల్స్ పాస్ అవ్వడం, టెండర్లో మీరు చేజెక్కించుకోవడం అనేటువంటివి మీకు జరుగుతాయి. ఇక ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకైతే ఉద్యోగ సంబంధముగా ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు కావచ్చు, లేదా ఉద్యోగంలో మంచి ఉన్నత స్థాయికి చేరుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైతే ముఖ్యంగా ఏదైతే జాబు మార్పును కోరుకుంటున్నారో ఆ జాబు మార్పు కూడాను జరిగే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా ఫుడ్కి సంబంధించినటువంటి జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, అలాగే జ్యువెలరీ రంగము, ఆర్నమెంట్ రంగము, బొటిక్, బ్యూటీ పార్లరు, అలాగే రెడీమేడ్ గార్మెంట్స్, అలాగే మహిళలకు సంబంధించినటువంటి ఏ వృత్తి వ్యాపారస్తులకైనా, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, పండ్ల వ్యాపారస్తులు, కర్రీ పాయింట్స్, తీర్థయాత్రలు, పూజా స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇక సిమెంటు, స్టీలు, ఐరన్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు, దిగువ స్థాయి క్లాస్ 4 ఎంప్లాయీస్, చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, ఆయిల్ వ్యాపారస్తులు, ఆటోమేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండబోతుంది. అనుకున్నటువంటి దానికంటే ఎక్కువగా వ్యాపారం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, రైతులు మరియు లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. మీకు ఈ యొక్క చెప్పినటువంటి రంగాల్లో ఆఖరణ చెప్పినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారు ఏదైతే మీకు ప్రణాళికలు అనుకుంటారో వాటిని వాయిదా వేసుకోవడమే చాలా మంచిది. ఎందుకంటే సమయం అనుకూలంగా లేని కారణం చేత వాటికి కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్ళకపోవడమే చాలా మంచిదని గమనించాలి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. మంచి సంబంధం కుదిరే అవకాశాలు గోచరమవుతున్నాయి. గట్టిగా ప్రయత్నం చేయండి. సంతానపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోయి మంచి వార్త వింటారని చెప్పవచ్చు. విద్యార్థులకైతే అనుకూలముగా ఉంటుంది. ముఖ్యంగా విదేశీ యానానికి సంబంధించి చేయు ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఎవరైతే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారు H1B వీసా కోసం ఎదురు చూస్తుంటారో వారికి అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ముఖ్యంగా గ్రహ సంచారం పక్కన పెట్టండి, గ్రహ స్థితులు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే అన్నిట్లో విజయాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. అయితే సమస్యలు ఏవైనా ఉన్నప్పుడు దైవానుగ్రహం తప్పనిసరి కావున ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ నెల 26వ తారీఖు రోజున మహాశివరాత్రి సందర్భంగా మహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో
జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటేనే ఈ జన్మలో సమస్యలు ఉంటాయి కాబట్టి కర్మదోష నివారణ, తిల హోమాలు, మరియు ఈ 2025వ సంవత్సరం సంపూర్ణముగా 12 రాశుల వారికి సమస్యలు అనేటువంటి శని వలన కలుగుతున్నాయి కాబట్టి శనిదోష నివారణ హోమాలు, అలాగే రుద్రపారాయణాలు, అభిషేకాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. శివరాత్రి తరువాత జరిగే అన్నదాన కార్యక్రమాన్ని కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ 16 నుంచి 28వ తారీఖు వరకు ఏ రోజుల్లో ధనాదాయం బాగుంటుంది, ఖర్చులు ఉంటాయి, సంతోషము, కష్టములు ఉంటాయో తెలుసుకుందాం. 16, 17 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఎన్నాళ్ళ నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పనిని పూర్తి చేసుకోవడం, ఒక బాధ్యతని కంప్లీట్ చేసుకున్నాం అనేటువంటి సంతోషంతో ఉంటారు. విందులు, వినోదాల్లో కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. ఇక 18, 19, 20వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ధనపరమైనటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి. పెద్దల యొక్క సహాయ సహకారాలు లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదుర్కొంటారని చెప్పవచ్చు. ముఖ్యముగా ఈ యొక్క వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి, కంటికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి. ఇక 21, 22వ తారీఖుల్లో పెద్దల యొక్క సహాయ సహకారాలతో అన్నిట్లా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. మీ యొక్క సమస్యలకి, ఖర్చులకి తగినంతగా రాబడి ఉండడం మీకు ఆనందాన్ని కలగచేస్తుంది. మీ యొక్క సమస్యలకి స్నేహితుల యొక్క సహాయ సహకారాలు, సోదర సోదరిమణుల సహాయ సహకారాలు పొందడం ద్వారా మీకున్నటువంటి సమస్యల్ని అధిగమిస్తారు. ఖర్చులకు మించినటువంటి అధిక రాబడి ఉంటుంది. రాని బాకీలు కూడా వసూలవుతాయి. ఆనందదాయకంగా ఉంటారు. నూతన వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక 23, 24వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే వాహనపరంగా జాగ్రత్తలు పాటించాలి. వాహన మరమ్మతులకి, గృహ మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. సంతృప్తి ఉండదు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అన్నిటికంటే మించి మీరు కొంత కలత చెందే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతాయి. కుటుంబంతో కాస్త జాగ్రత్తలు పాటించండి. ఇక 25, 26వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా ఇండైజెషన్ ప్రాబ్లం ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి అన్ని ఆలోచనలకే పరితమవుతాయి తప్ప ప్లానింగ్ ఉంటుంది కానీ ఇంప్లిమెంటేషన్ అనగా మీరు ఆ యొక్క అనుకున్నటువంటి పనులని మీరు పూర్తి చేసుకోలేకపోతారు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక 27, 28వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా మానసికమైనటువంటి ఆందోళన ఉంటుంది, కానీ అన్నింటా విజయాన్ని పొందుతారు. నిరుద్యోగస్తులకైతే ఉద్యోగం లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి. ప్రభుత్వ పరంగా పనిచేసేటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి స్థితిగతులు అనేటువంటివి పొందుతాయి. రాబడి కూడా అధికంగా ఉంటుంది. రాని బాకీలు వసూలవుతాయి. ధనపరమైనటువంటి సమస్యలన్నింటినీ కూడాను పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే 18, 19, 20 మరియు 23, 24వ తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కుటుంబంతో ఎక్కువగా గడపడానికి ప్రయత్నం చేయండి. లౌక్యంతో వ్యవహరించండి. సమస్యలన్నింటినీ కూడాను సానుకూలంతో పరిష్కరించుకోవడం తప్ప కోపతాపాలు పెట్టుకోకుండా ఉన్నట్లయితే ఈ యొక్క 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి అన్ని వర్గాల వారికి ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. గురుగారు, మరి వీళ్ళు చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు ఏమున్నాయంటారు? ఇక ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా కాలభైరవాష్టక పారాయణం, దత్త అష్టకం రోజుకి 3 సార్లు కనుక పఠించినట్లయితే సమస్యలు తీరుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అనంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు అలాగే వారు చేసుకోవాల్సిన పరిష్కార మార్గాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.